నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో భువనేష్ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచ్చేశారు. ముందుగా మంత్రికి భువనేష్ రియల్ ఎస్టేట్ అధినేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించి నిర్వాహకుల్ని అభినందించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందని, నెల్లూరు నగరం స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ రంగం వైపు అధికంగా రాణిస్తున్నారని అన్నారు. భువనేష్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం. ఈరోజు ఎవరైతే దీని యొక్క ఓనర్ బాబురావు గారు ఉన్నారో వారు ఈ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ డెవలప్ అయితేనే అన్నీ డెవలప్ అవుతాయి, ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతాయి. నా పోర్ట్ఫోలియో మున్సిపల్ అండ్ అర్బన్. మున్సిపల్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియా ఉందో దాంట్లో డెవలప్ చేయడం, అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఫర్దర్గా అర్బన్ ఏరియాస్ డెవలప్ చేస్తూ ప్రజలకు సౌకర్యాలు ఇవ్వడం. వీటిల్లో రాష్ట్ర ఆదాయం పెరగాలంటే రియల్ ఎస్టేట్ పెరగాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరుగుతాయి, దాని మీద బిల్డింగ్లు కడతారు. బిల్డింగ్లు కట్టినప్పుడు మళ్ళీ దాని మీద ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి ఎవ్రీ రకరకాల రూపంలో ట్యాక్స్లు వస్తుంటాయి. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఎంకరేజ్ చేయాలి. అందుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ని బాగా ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అంటే 2014-19లో నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాను. అయితే దాన్ని గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసి ఇచ్చేసింది. మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు రివైజ్ చేశాను. అంటే 5 ఫ్లోర్లకు ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నారు. నేను ఇప్పుడు యాక్చువల్గా చాలా క్లియర్గా చెప్పాను, ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అది 20 అయినా 30 అయినా 40 అయినా మీ రూల్స్ ప్రకారం ఆన్లైన్లో ఇచ్చేయమన్నాను. ఎవరికైనా క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో సబ్మిట్ చేసే డేటా వితిన్ 1 minute అప్పుడు వస్తుంది. అధికారులు ఒక 15 రోజుల్లో వాళ్ళు వెరిఫై చేసుకుంటే ఓకే, వెరిఫై చేసుకోకుంటే అది డీమ్. లేఅవుట్లు అయితే 1 monthలో డీమ్. దీని మీద ఈ మధ్య స్పెషల్గా డ్రైవ్ చేస్తున్నారు. 10 రాష్ట్రాలకి, మన దేశంలో ఉన్న 10 రాష్ట్రాలకి మా టౌన్ ప్లానింగ్ కూడా పంపించాను డీములకి. ఆ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడకుండా, ఈ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా లిబరేట్ చేయాలి అనే దానికోసం ఇతర రాష్ట్రాల్లో మనకంటే బెటర్గా రూల్స్ ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి ఉండే స్ట్రాటజీని పంపించాను. ఈ మంత్ ఎండ్కి నాకు రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్తో బిల్డర్స్తో కూర్చొని డిస్కస్ చేసి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ సులభతరం చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు యాక్చువల్గా ఈ బిల్డింగ్ అప్రూవల్ కానీ, లేఅవుట్ అప్రూవల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా ముందు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇది స్టార్ట్ చేశారో ఎంతమంది ఉన్నారు మీరు ఎంప్లాయీస్? 50 మంది. ఈరోజు ఈ భువనేష్ లైఫ్ స్పేసెస్లో ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే 50 కుటుంబాలు వీళ్ళు యాక్చువల్గా ఈరోజు 50 కుటుంబాలకి ఈరోజు ఉపాధి కల్పించారు. వీళ్ళ వల్ల ఒక 50 కుటుంబాలు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని బాగా విస్తరిస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని. అందువల్ల వీరు రాబోయే రోజుల్లో 100లే కాకుండా 1000 మందికి ఉద్యోగాలు కల్పించేటట్టుగా వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని నేను మనసుకు ఈరోజు ఆగస్టు 18వ తేదీ 2024 భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ కార్పొరేట్ నూతన ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు వచ్చి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఇది కోటారెడ్డి సీతారెడ్డి గారు, ఉమ్మడి రాజాయాదవ్ గారు, లోకల్ కార్పొరేటర్ మదన్ గారు అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా కస్టమర్ దేవుళ్ళకి
మా మిత్రులకి, మా స్టాఫ్కి పేరున ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఆఫీస్లో కూడా రూల్స్ ప్రకారమే రాబోయే రోజుల్లో మనం లేఅవుట్ వేస్తాము. ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ని ఓపెన్ ప్లాట్ని మనం కస్టమర్లకి అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే గొలగమూడిలో టెంపుల్ సిటీ అనే పేరుతో ఒక 17 ఎకరాల కూడా వెంచర్ని వేయబోతున్నాము. అందరూ కూడా కస్టమర్ దేవులందరూ కూడా సహకరించి వారి యొక్క సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.